గత వారం వరుసగా రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మార్పులు, దేశీయంగా కొనుగోలులో మందగమనం వంటి కారణాలతో పసిడి రేట్లు తగ్గుతున్నాయి. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే ఇటీవల ధరలు పెరగడంతో కొనుగోలు వాయిదా వేసుకున్న వారికి కొంత ఊరట లభించినట్లయింది. అయితే తాజా ధరల ప్రకారం చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై దాదాపు 1000 రూపాయలు తగ్గి 1,56,930 రూపాయల వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా 900 రూపాయలు తగ్గి 1,43,850 రూపాయలకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా పెరుగుదల దిశగా పయనించిన పసిడి ఒక్కసారిగా తగ్గడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. అంటే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై 15,693 రూపాయలుగా నమోదైంది. ఇక 22 క్యారెట్ల బంగారంపై గ్రాము ధర 14,385 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరల్లో అయితే మరింత పతనం నమోదైంది. దేశీయ మార్కెట్లో గ్రాము వెండి ధర 290 రూపాయలకు తగ్గింది. దీంతో 10 గ్రాముల వెండి ధర 2,900 రూపాయలుగా నమోదైంది. ఇక కిలో వెండి ధరపై ఒక్క రోజులోనే భారీగా పడిపోయి 2,90,000కు చేరుకుంది. గతంతో పోలిస్తే కిలోపై 15,000 రూపాయల తగ్గుదల నమోదైంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా బంగారం మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడం, అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇంకా ఎక్కువ కాలం పెంచిన స్థాయిలో కొనసాగించే అవకాశాలపై సంకేతాలు రావడంతో డాలర్ బలపడుతోంది. అదే సమయంలో అమెరికా ట్రెజరీ ఈల్డ్లు పెరగడం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. ఇక దేశీయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు బంగారం దిగుమతులను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో బంగారం, వెండి దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ప్లాటినంపై కూడా సుంకాలను పెంచడంతో విలువైన లోహాల మార్కెట్లో భవిష్యత్తులో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతున్నాయన్న దానిపై రాబోయే రోజుల్లో బంగారం ధరల దిశ ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ ప్రపంచ మార్కెట్లలో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా పసిడి మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.